హలో ఆల్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. ఇప్పుడే ఇందాక నేను 'ఆంధ్రకింగ్ తాలూకా' మూవీ చూసాను. మూవీ మాత్రం చాలా బావుంది. బ్యూటిఫుల్ ఫిలిం. అంటే నేను ఇయర్‌లో చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం నాకిది. అంటే బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిలిం. అంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను. సో, చాలా బాగా నచ్చింది నాకు సినిమా. సినిమా చూసేటప్పుడు నాకు చాలా ఫ్రెష్‌నెస్ అనిపించింది. ఆ స్టోరీ గాని, ఆ పెయిర్ హీరో, హీరోయిన్ పెయిర్, ఆ రైటింగ్, ఆ డైలాగ్స్, ఆ మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా ఉందన్నమాట నాకు. సినిమా స్టోరీ వచ్చేసి మనకి ఒక హీరో కోసం ఒక ఫ్యాన్ ఎంతగానం చేస్తాడు. ఒక ఫ్యాన్ కోసం ఒక హీరో ఎంత దూరం వెళ్తాడు అనేది మనకి సినిమా. సినిమాలో కొన్ని నాస్టాల్జియా మూమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో మనకి హీరో థియేటర్ దగ్గర చేసే సెలబ్రేషన్స్ మనల్ని మనం చూసుకున్నట్టు అనిపించింది నాకు స్క్రీన్ మీద. అంటే ఫస్ట్ డే మన హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు మనం థియేటర్ దగ్గరికెళ్ళి బ్యానర్స్ కట్టడము, పేపర్లు ఎగిరేయడము, టికెట్స్ కోసం గొడవ పడడము. సో, ఇవన్నీ మనకి మనం చూసుకున్నట్టు అనిపించింది స్క్రీన్ మీద. చాలా బాగా చూపించారు ఆ సీన్స్. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాము. నాకు మెయిన్‌లీ నచ్చిందంటే 'రామ్' పెర్ఫార్మన్స్. నాకు రీసెంట్ టైమ్‌లో చూసిన బెస్ట్ పెర్ఫార్మన్స్ 'రామ్' నుంచిది. అంటే లాస్ట్ నాకు తెలిసి అప్పుడెప్పుడో 'ఇస్మార్ట్ శంకర్' అనుకుంటా. మళ్ళీ అప్పటి నుంచి నాకసలు 'రామ్' పెర్ఫార్మన్సే అంటే సినిమాలు పెద్దగా నచ్చలేవు. సో, నాకు మళ్ళీ 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఈ సినిమాలో నాకు పెర్ఫార్మన్స్ బాగా నచ్చింది. మనం 'రామ్' రీసెంట్ ఫిల్మ్స్ చూసుకుంటే మొత్తము మాస్ ఫిల్మ్సే. నాకు తెలిసి లవ్ స్టోరీ తీసి 'హలుగురు ప్రేమ కోసం' అప్పుడెప్పుడో తీసిండు. మళ్ళీ దాని తర్వాత ఈ సినిమా తీసిండు. చాలా బాగా అనిపించింది నాకు. ఇలాంటి సినిమాలు తీస్తేనే బెటర్ 'రామ్‌కి' ఇవే బాగా సెట్ అయితాయి. ఆ మాస్ ఫిల్మ్స్‌కి కొంచెం దూరం పెడితే చాలా బావుంటుంది. చాలా బాగా చేసాడు యాక్టింగ్. నాకు సినిమాలో ఒక స్టార్ యాక్టర్ పెర్ఫార్మ్ చేస్తున్నట్టు అనిపియలే. ఒక ఫ్యాన్ అంటే ఒక హీరోకి ఒక ఫ్యాన్ ఎలా ఉంటాడో సేమ్ ఆ పెర్ఫార్మన్స్ అనిపించింది. చాలా నేచురల్ పెర్ఫార్మన్స్ అనిపించింది నాకు సినిమాలో. మళ్ళీ నాకు నచ్చింది 'ఉపేందర్' గారి పెర్ఫార్మన్స్. చాలా బావుంది. ఎక్సెప్షనల్ పెర్ఫార్మన్స్. అంటే ఒక స్టార్ పెర్ఫార్మన్స్ సినిమాలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. చాలా బావుంది. నెక్స్ట్ హీరోయిన్ గూడా చాలా బాగా చేసింది. తను ఉన్నంత సేపు ఎక్కువ స్కోప్ లేదు. ఉన్నంత సేపు చాలా బాగా చేసింది. తను స్క్రీన్ మీద వచ్చినప్పుడల్లా మనకి ఒక క్యూట్‌నెస్ అనిపిస్తుంది. నెక్స్ట్ మ్యూజిక్ నాకు తెలిసి సాంగ్స్ ఒక 4, 5 సాంగ్స్ ఉన్నాయి. మనకి 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి రిలీజ్ అవ్వనివి. అవి కూడా చాలా బాగున్నాయి సాంగ్స్. మనకింకా స్క్రీన్ మీద చాలా బాగున్నాయి విజువల్స్‌తోని. మెయిన్‌లీ నాకు 'నువ్వుంటే చాలు' సాంగ్ ఒకటి, 'చిన్ని గుండెల' సాంగ్ 2 సాంగ్స్ విజువల్లీ చాలా బాగున్నాయి. బీజీఎం వాస్ టూ గుడ్. అంటే మనకి క్లైమాక్స్‌లో ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ వర్క్ అయిందంటే అది మెయిన్‌లీ బీజీఎం వల్లనే. అండ్ చాలా బాగుంది బీజీఎం. సినిమాలో కొన్ని మూమెంట్స్ ఉంటాయి. మెయిన్‌లీ నాకు ఫస్ట్ హాఫ్‌లో హీరో చిన్నప్పుడుది ఒక సీన్ ఉంటుంది. థియేటర్ దగ్గరికెళ్ళి సినిమా చూసే సీన్. ఆ సీన్ అండ్ ఇంకా క్లైమాక్స్ సీన్ ఒకటి. ఆ 2 సీన్స్ నాకు మెయిన్‌లీ నేనైతే ఏడ్చేసాను ఆ సినిమాలో. నాకు కళ్ళలో నీళ్లు తిరిగినాయి ఆ 2 సీన్స్ చూసేటప్పుడు. మెయిన్‌లీ ఫస్ట్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటుంది. చిన్నప్పుడు క్యారెక్టర్‌ది. ఆ సీన్ చూసేటప్పుడైతే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది నాకు స్క్రీన్ మీద. చాలా బావుంది ఆ సీన్ నాకు. అంటే ఎంత బావుందంటే నాకు సీన్ చూసేటప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగినాయి. అంత బావుంది. క్లైమాక్స్‌లో ఇంకా రామ్ ఇంకా ఉపేందర్ గారు ఇద్దరు కలిసే సీన్ ఉంటుందొకటి. ఆ సీన్ కూడా చాలా బావుంది. ఆ సీన్ కూడా చాలా ఎమోషనల్ ఉంటుంది. సినిమాలో ఎన్ని పాజిటివ్స్ చెప్పాను, నెగెటివ్స్ ఏమి లేవా అంటే, నెగెటివ్స్ కూడా ఉన్నాయి. మెయిన్‌లీ నాకొచ్చేసి సెకండ్ హాఫ్ కొంచెం స్లో పేసింగ్‌లో వెళ్తుంది నేరేషన్. బట్ పెద్ద ఇష్యూ ఏం కాదు నాకది. ఎందుకంటే మనకి క్లైమాక్స్‌లో ఒక ఎమోషన్ ఉంటుంది. అది వర్క్ అవ్వాలంటే మనకి డ్రామా కావాలి. సో, ఆ డ్రామా వల్ల మనకు కొంచెం స్లో పేసింగ్ అనిపిస్తుంది. పెద్ద ఇష్యూ ఏం కాదు నాకది. అండ్ నాకు హీరోయిన్ డబ్బింగ్ ఒకటి కొంచెం ఆడ్‌గా అనిపించింది. అంటే హీరోయిన్ ఫస్ట్ టైమ్ డబ్బింగ్ చెప్తుందనుకుంటా సినిమాకి. కొంచెం డబ్బింగ్ వేరే వాళ్ళతోని చెప్పించుంటే బాగుండేది. బట్ ఇట్స్ ఓకే. ఇది కూడా బానే ఉంది. బట్ కొంచెం ఆడ్‌గా ఉంది అంతే. సెకండ్ హాఫ్‌లో కొంచెం ప్రెడిక్టబుల్ ఉంటుంది. అది ఎందుకంటే ఫస్ట్ మనకి సినిమా స్టార్టింగ్‌లోనే ఒక పాయింట్ రివీల్ చేస్తారు. సో, దానివల్ల మనకి సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్‌గా వెళ్ళిపోతుంది. బట్ దాని తప్ప నాకు ఎక్కువ నెగెటివ్స్ ఏం కనిపియలేదు. నెక్స్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ హీ డన్ అన్ ఎక్సెప్షనల్ జాబ్. అండ్ తన లాస్ట్ ఫిల్మ్ 'మిస్టర్ అండ్ మిస్టర్ పోలీస్' కూడా చాలా బావుంటుంది. అండ్ సెకండ్ సినిమా ఇది. ఇది కూడా చాలా బాగుంది. రైటింగ్ చాలా బాగా రాసుకున్నాడు. తను ఏదైతే అనుకున్నాడో అదే చూపించాడు స్క్రీన్ మీద. ఐ వాంట్ టు సే థాంక్ యూ టు డైరెక్టర్ మహేష్ బాబు గారు. మీరు ఈ సినిమాని ఒక ఫ్యాన్‌కి ట్రిబ్యూట్ లాగా తీశారనిపించింది. థాంక్ యూ సో మచ్ ఫర్ డైరెక్టింగ్ దిస్ ఫిల్మ్. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరంటూ ఒకరు ఉన్నారని మీ హీరోకి కూడా తెలీదు. ఏం బ్రతుకులురా మీవి అని. బట్ దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు సినిమాలో. మేమంటూ ఒకరం ఉన్నామని మా హీరోకి తెలవకపోవచ్చు. బట్ ఆ హీరో కోసం మేము ఏదైనా చేస్తామని మాత్రం మా హీరోకి తెలుసు. ఈ సినిమా మాత్రం నాకు చాలా బా నచ్చింది. ఐ హావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్. ఐ జస్ట్ వాంట్ టు సే డోంట్ ఫెయిల్ థిస్ ఫిల్మ్ ఎట్ ద బాక్స్ ఆఫీస్. తప్పకుండా చూడండి ప్రతి ఒక్కరు. మీరు చూసాక ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది నా గ్యారంటీ. నేనెప్పుడు ఎవరిని రిక్వెస్ట్ చేయను సినిమాకెళ్ళండి, వెళ్ళండి అని.
బట్ ఐ డోంట్ వాంట్ దిస్ ఫిలిం టు ఫెయిల్ ఎట్ ద బాక్స్ ఆఫీస్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు గో అండ్ వాచ్ ద మూవీ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ గూడా ఉంది, వాయిస్ ఆఫ్ సినిమా అని. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. వెళ్లి ఫాలో కొట్టండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ మీ వాయిస్ ఆఫ్ సినిమా.